వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి ముగ్ధ టాక్స్. సమ్మర్ హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి. జాతర జరుగుతుంది. అమ్మ వాళ్ళు డిన్నర్ ఇచ్చారు. అయిపోయిన తర్వాత మాకు దగ్గరండి ఇట్లా కాణిపాకము వినాయక స్వామి గుడి, వరసిద్ధి వినాయక స్వామి గుడి. ఈయన స్వయంభూగా వెలిసారు. ఇక్కడ దర్శనానికి వచ్చాము. ఇది రీమోడల్ చేశారు కదా, ముందు పాతగా ఉండింది, కొత్తది కన్స్ట్రక్షన్ అయినాక రాలేదండి. ఇది మనకి ఇట్లా ఎంట్రన్స్లోనే కోనేరు ఉంటుందండి, పెద్ద కోనేరు ఉంటుంది. ఈడ చాలా సత్యం అండి, ఏమి అనుకున్నా జరుగుతాయి. ఇక్కడ ఏదైనా తప్పు చేస్తే కాదు అని చెప్తే ప్రమాణ స్వీకారం చేస్తారు, నేను ఏ తప్పు చేయలేదని. అప్పుడు నమ్ముతారండి. అంత ప్రసిద్ధమైనది గుడి వినాయక స్వామిది. మేము హాలిడేస్కి వచ్చినప్పుడు వస్తూ ఉంటాము. మా పెద్ద చెల్లెలు హైదరాబాద్లో ఉంటుంది, ఆమె, మా చిన్న చెల్లెలు, వాళ్ళ పిల్లలు, మా పాప, నేను అందరం కలిసి వెళ్ళామండి. ఈడు ముందర ఉంది చూడండి గోపురం. ఇట్లా లోపలికి వెళ్ళి లెఫ్ట్ సైడు తిరిగితే కోనేరు వస్తుందండి. రెండు పక్కల దారి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ. కోనేటిలోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని దర్శనానికి వెళ్దామని కోనేటిలోకి వెళ్తున్నాము. కాళ్ళు చేతులు కడుక్కొని నీళ్ళు చల్లుకొని అక్కడ ముందర దీపాలు వెలిగిస్తూ ఉన్నారండి. మేము దీపాలు కూడా కొనుక్కొని 365 ఒత్తులు వెలిగించినాను. జత టెంకాయలు కొట్టుకునేసి మళ్ళీ గుళ్ళోకి వెళ్దామనేసి. ఈమె మూడో చెల్లెలు, మా పాప. ఇయర్కి ఒకసారైనా వెళ్తానండి. నేను, ఇంకో ఆమె మా పెద్ద చెల్లెలు, ఆమె వచ్చి హైదరాబాద్లో ఉంటుంది. ముగ్గురం కలిసి వెళ్ళాం. మేము 4 అక్క చెల్లెళ్ళమండి. లాస్ట్ ఆమె రాలేదు. కొబ్బరి చెట్లు చూడండి రైట్ సైడ్ ఎంత మంచిగా ఉన్నాయి, పచ్చదనం, చల్లగా. గుడికి వచ్చామంటే ఆ వైబ్రేషన్సే వేరే ఉంటాయి కదా, హాయిగా ప్రశాంతంగా. నీళ్ళు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ జారుతామనేసి గేట్లు పెట్టారండి. ఇట్లా కాళ్ళు కడుక్కునేసి నెత్తి మీద నీళ్ళు చల్లుకొని దీపాలు వెలిగించాము. ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నామండి. మాకు గుళ్ళో తెలిసిన వాళ్ళు ఉంటే డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాము. ఈ సమ్మర్ హాలిడేస్ కదండి, లోపల జనం బాగా రష్ ఫుల్గా ఉందండి. మేము మార్నింగ్ 7:30కి 8కి వచ్చేసాము, అప్పటికే అంత రష్ ఉంది. ఇది గుడి బ్యాక్ సైడ్ అండి. ఇది లడ్డు ఇస్తారు చూడండి కౌంటర్ అక్కడ. దర్శనం బాగా అయిపోయిందండి, బిన్నే అయిపోయింది. తొందరగానే బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత పార్వతీ పరమేశ్వరుల గుడి ఉంటుంది కదా, ఆ గుడి చూసుకొని అక్కడి నుంచి ఇట్లా బయటకు వచ్చామంటే అందరూ దేవతలు కొలువై ఉంటారు. పార్వతీ పరమేశ్వరులు, కుమారస్వామి, ఈమె మా పెద్ద చెల్లెలు, నందీశ్వరుడు. బయటకు వచ్చాక అది స్ట్రీట్ షాపింగ్ చేసామండి. అది నేను వట్టివేలుది వినాయక స్వామి తీసుకుందాం అనుకున్నాను. అది రేట్ ఎక్కువ అనిపించింది. సరే ఇంకా తిరుమలకు పోయినప్పుడన్నా తీసుకున్నాంలే అనుకుంటున్నాను. ఇవి దండలు ఉంటాయి చూడండి ప్లాస్టిక్వి, అవి తీసుకున్న. చిన్నవి వచ్చి 60 రూపీస్, పెద్దవి వచ్చి 100 రూపీసు. 60వి 4 తీసుకున్నాను. ఈ పర్సులు, మనము పూజకి కావాల్సిన సామాను,
అన్నీ ఉంటాయండి. ఏమో నాకు ఎక్కువ రేట్ అనిపించింది. నాకు ఒక ఐడియా కూడా లేదు అది ఎంత ఉంటుంది ఏమనేసి. పెద్దది వచ్చి 800 చెప్తున్నారు, చిన్నది వచ్చి 500, మరీ చిన్నది వచ్చి 300 రూపీస్ చెప్పారు. అది ఇంట్లో పెట్టుకుంటే మంచిది అనేసి ఇది ఒకటి తీసుకుందాం అనుకున్నా. ఇది చూడండి, పెద్దది ఉంది కదా, ఇది 800 రూపీసు. ఇంకొంచెం చిన్నది వచ్చి 500, మరీ చిన్నది వచ్చి 300 చెప్పాడు. నేను 200 రూపీస్కి అడిగాను కానీ ఇవ్వలేదు. మా చెల్లి వాళ్ళు కూడా షాపింగ్ చేసాము. ఇంకా ఈ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత రిటర్న్ హోమ్ వచ్చేసాం. ఇది బాగా నచ్చిందండి. నేను పర్చేజ్ చేయలేదు. ఒక 2-3 సార్లు చూసి మళ్ళీ తీసుకున్నాంలే అనుకొని తీసుకోలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాణి ముగ్ధ టాక్స్.